లాంగ్వేజ్ అయినా తీసుకోండి, పైథాన్ కానీ, జావా కానీ, సి కానీ, C++ కానీ. సో నేను చెప్పే ఈ స్ట్రక్చర్ని కానీ ఫాలో అయితే మీరు ప్యాటర్న్స్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటారనమాట. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీకు ఒక గుర్తింపు ఉంటుంది, అంటే గుర్తుంటుంది అనమాట. సో ప్యాటర్న్స్ గురించి ఇంట్రడక్షన్ చూసుకోండి, తర్వాత బేసిక్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుందో వాట్ ఈజ్ వాట్ అని మీకు ఒక ఐడియా ఇచ్చేస్తాను. సో ఫాస్ట్గా సో n వాల్యూ అని తీసుకుంటే రోస్ కాలమ్స్ అన్నీ ఉండాలన్నమాట. అర్థమవుతుందా? సో ప్రాబ్లమ్ని చూసుకోండి. అలాగే స్క్వేర్ ప్యాటర్న్స్ గురించి ఇంకా 10 నిమిషాలు తెలుసుకోండి. దాని మీద ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. స్క్వేర్ ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేస్తారు, సో దీని యొక్క రివర్స్ ఎలా ప్రింట్ చేసుకోవాలి. సో ఈ కంపెనీ SAP అనే కంపెనీ అడిగిందనమాట. అర్థమవుతుందా? సో నెక్స్ట్ థింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఒక 14 మినిట్స్ తెలుసుకోండి. దాని తర్వాత దాని మీద ఒక సమ్ చేసుకోండి. సో ఇది చాలా కంపెనీస్ అయితే అడిగినాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇన్ని కంపెనీస్ అయితే ఈ ట్రయాంగిల్ ప్రాబ్లం మీద అడిగింది. సో డైరెక్ట్గా ఈ ప్రాబ్లమ్ని అయితే అడిగింది అనమాట. దానిలో కొన్ని ట్విస్టెస్ అనేది ఉంటుంది, అంటే కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో ఒక బేసిక్ కండిషన్స్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ ఇక్కడ కనపడుతుంది కదా, ఇది సొల్యూషన్స్ అనమాట. ఇదొక లాజిక్. సో సేమ్ మొత్తం ఒకలాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట. సో ఫాస్ట్గా చెప్తున్నాను. సో అంతమించి ఏం అర్థం చేసుకోకండి. సో మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా నేను చెప్పిన స్ట్రక్చర్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి ఇలాంటి చెప్పేవాడు ఎవడో లేడనమాట. సో మీకు చెప్తున్నాను కాబట్టి మీరు బాగుపడతారని చెప్పేసి తీస్తున్నాను అనమాట. దీంట్లో 2 లాజిక్స్ ఉంటాయి, ఫర్ లూప్ ఒకటి, వైల్ లూప్ ఒకటి. సో ఆ 2 లాజిక్స్ విని నీట్గా స్లోగా అయినా పర్లేదు. సో కంపేర్ చేసుకోకండి. సో క్యారెక్టర్ ప్యాటర్న్స్ అనమాట, క్యారెక్టర్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోండి. యూట్యూబ్లో బోర్డ్ అంత ఉంటుంది. సో దీని యొక్క సొల్యూషన్ని ఫాలోఅప్ చేసుకోండి. ఎందుకంటే మీరు నెంబర్లో స్ట్రాంగ్గా ఉంటే క్యారెక్టర్ జస్ట్ కన్వర్టింగ్ అనమాట. సో నేను ఇక్కడ ప్రతిదానికి ఒక 2 లాజిక్స్ రాశాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అర్థమైందా? సో నెంబర్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటే సో ఆల్ఫాబెటిక్స్లో కొంచెం మీరు స్ట్రాంగ్ అవుతారు అనమాట. అర్థమవుతుందా? ఇది ఒక స్మాల్ పిరమిడ్ టైప్ అనమాట. దీన్ని ఒక 4 లాగా చేసి 4 కలిపేస్తే ఒక డైమండ్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఫర్దర్ వీడియోస్లో తెలిసింది. క్యారెక్టర్ పార్ట్ 2 అంటే ఏం లేదు, నీ యొక్క క్యారెక్టర్ గురించి ఎలా యాడ్ చేసుకుంటున్నాం, డయాగ్నల్గా కానీ, ఇంక్లైన్గా కానీ, ట్రయాంగిల్గా కానీ, లెఫ్ట్ ట్రయాంగిల్ కానీ, రైట్ యాంగిల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ యొక్క ఆల్ఫాబెట్స్ అనేది ఎలా ఉంటుంది, మీ యొక్క నెంబర్స్ అనేది మీరు కరెక్ట్గా చేసుకున్నట్టయితే సో ఇది ఒకేలా ఉంటుంది అనమాట. తర్వాత రివర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేసుకోండి. అర్థమవుతుందా? సో ఎక్కడైనా డిలే అయితే, అంటే చూపించడంలో ప్రాబ్లం ఉంటే కంపెనీస్ అయితే బోల్డ్ అన్నీ అడుగుతున్నాయి అనమాట. సో ఇన్పుట్ ఫార్మాట్ చూసుకోండి. సో ఫస్ట్ థింగ్ భయపడకండి, ఎవరికి ఏం రాదు కదా స్టార్టింగ్లోనే. సో మనకెవరు చెప్పలేదు. సో నోట్స్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో నోట్స్ అని అడిగితేనే మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ఫ్రీగా ఎవడో ప్రొవైడ్ చేయడు కదా. సో అట్లీస్ట్ నాకు లైక్ కానీ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ప్రొవైడ్ చేసిన వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? సో అది నెక్స్ట్ వీడియోలో కావాలనుకుంటే చూసుకోండి.